కె కేశవరావు పార్టీ మారడంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేకేను కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకోవడమే కేసీఆర్ చేసిన తప్పు అని, ఆయనను రాజ్యసభ సభ్యుడిగా చేయడం అతిపెద్ద తప్పు అని అన్నారు. కేకే కూతురికి మేయర్ పదవి ఇవ్వడం మరో తప్పని, ఆమెకు బంజారాహిల్స్ ఎక్కడుందో కూడా తెలియదన్నారు. కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చినా ఆయన పార్టీ మారుతున్నారని కేటీఆర్ సమక్షంలోనే కార్తిక్ రెడ్డి కామెంట్స్ చేశారు. నాకు బాధ కలిగి చెప్తున్నా, బహుశా నా స్థాయి కాకపోవచ్చు, నా వయసు కూడా కాకపోవచ్చు. ఈ నిన్ననే ఇద్దరు పెద్ద మనుషులు పార్టీ వీడి అవతలు పోతున్నారని మనం సమాచారం చూసినాం. ఇది కేసీఆర్ తప్పు వల్లనే వీళ్ళందరూ పార్టీ వీడి పోతున్నారు. అరే నాకు కూడా బరాబర్ అనిపించింది, నాకు కూడా ఇది కేసీఆర్ గారు తప్పే అనిపించింది. కేశవరావు గారు రాజకీయ జీవితం అయిపోయిన తర్వాత 2 సార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం తప్పు. సెక్రటరీ జనరల్ ఆయన సెక్రటరీ జనరల్ అని కొత్త ఒక పదవి తీసి కూడా పక్కల రామన్న లాంటి వాడు కూర్చున్నా, ఎవరు కూర్చున్నాయో రాము లేవు, కేశవరావు గారు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పు. పాపం మా మేయర్ గారికి కనీసం తెలుగు కూడా రాదు, బంజారాలు చేయడం ఉందో కూడా తెలియదు. ఆమెను 2 సార్లు కార్పొరేటర్ చేసి మహానగరానికి మేయర్ చేసుడు తప్పు. విప్పన్న గురించి చెప్పొద్దు, కానీ విప్పన్నని 10 సంవత్సరాలు చాలా పెద్ద కార్పొరేషన్ కూడా ఆయన మన చైర్మన్ చేసుడు తప్పు. ఇంకా శ్రీహరి గారి గురించి అయితే మీ అందరికి తెలుసు, ఎంత గౌరవం ఇచ్చారు కేసీఆర్ గారు. అన్నిటికన్నా పెద్ద తప్పు అందరికన్నా కేసీఆర్ గారు చేసింది మీ అందరికి ఏందో తెలుసా? అధికారం కోల్పోవడం సార్ చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు. అదే అధికారంలో ఉండింటే ఇదే కేసీఆర్ యుగ పురుషునిలా కనిపిస్తుండే. అదే అధికారం ఉండింటే కేసీఆర్ గారు రోజు కలిసినోడు. ఈరోజు నాకు బాధ కలిగి